ఇది ఏం సంగతి చెప్పు. ఒక్క నిమిషం. అది పెట్టేసి రారి ఇను రాని చెప్పేది కూడా వినాలి కదా మనం. అదే చెప్పండి అన్న, మీరు చెప్పండి, నేను ఆన్సర్ చెప్తాను. రెడ్డిల సమస్య ఏంది, ఎందుకంటే నేను కూడా రెడ్డిని కాబట్టి క్లియర్గా మాట్లాడదాం అంతే, ఫేస్ టు ఫేస్. రెడ్లకు రిజర్వేషన్ ఎంత? 5% 6% మాది జనాభా అంతే ఉన్నది. 6% 6 ఉండదు చెప్తున్నా కదా. ఈ ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం? 12 ఉన్నాయి. 12లో 5 మీకు పోయినాయి అంటే ఎంత శాతం పోయినాయి అంటూ? ఆల్మోస్ట్ 45 దాకా పోయినట్టుంది. 5 అంటే 6 పోతే 50, 5 పోయింది కదా. 5 అంటే 50 కన్నా కొంచెం తక్కువ, 45 ఉండొచ్చు. అవునా? మరి 5% ఉన్న వాళ్ళకి 45% ఎట్లా పోయింది? ఎట్లా పోయిందంటే మొత్తం బిజినెస్ నడుస్తుంది ఇక్కడ. పైసలు ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో రెడ్డిస్ ఏంటంటే దీన్ని బిజినెస్ లెక్క చేసుకున్నారు. మీరు కూడా బిజినెస్ లెక్క చేసుకుంటే మీరు కూడా ముందుకు పోతారు. బిజినెస్ కాదా, నేను ఉద్యోగాలు అడుగుతున్నా. ఉద్యోగాలా? ఓకే, ఉద్యోగాలైనా కానీ అది మన ఫ్రీగా ఇచ్చారు అనుకుంటారా? ఎనికి పైసలు ఉంటే పైసలు ఉండి బిజినెస్ ఉందాడా? బిజినెస్ లేదని చెప్పు. బిజినెస్ కాదు కానీ నీ పేరేంది? సురేష్ రెడ్డి నా పేరు. సురేష్ రెడ్డి. అయితే నీకు అర్థమైతలేదు కానీ 12 ఉద్యోగాలు ఉంటే 12 ఉద్యోగాలలో మీరు 5% 6%. ఏ ఉద్యోగాలు అది చెప్పలేను. కోర్టు ఉద్యోగాలు, కోర్టుల జడ్జి సంబంధించి 12 ఉద్యోగాలు ఉంటే ఆ 12 5 మీరు తీసుకుర్రు. అవును. ఇగో మా వాళ్ళందరికి కలిపి 4 వచ్చాయి. రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్. మరి 60% ఉన్న వాళ్ళకేమో 4, 5% ఉన్న వాళ్ళకేమో 5. ఓకే అన్న, ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇంకో క్వశ్చన్ కూడా అడగండి. ఇంకే క్వశ్చన్ చెప్తోలే చెప్పిగా అన్న. ఇంకో ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి అన్న. ఏం మాట్లాడలేవు తమ్మి. ఇగో ఎంత అన్యాయం జరుగుతా ఉంది. ఇంకా ఒప్పుకుంటున్నా, అదే చెప్తున్నా. మేము కూడా పైసలకు సంబంధించిన మ్యాటర్ ఉందని చెప్తున్నా. ఇక ఆ పైసల సంగతి చెప్తాంతా. ఆయన కూర్చోబెట్టా బయట.